హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు? ఈ క్వశ్చన్ మార్క్ చాలామందికి ఉంది. సో కొంతమంది ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నటువంటి విధంగా నవంబర్లో ఉండే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా ఒక స్పెక్యులేషన్ ఏంటంటే డిసెంబర్లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంకొక స్పెక్యులేషన్ ఏంటంటే లేదు, అసలు గవర్నమెంట్ చాలా బిజీగా ఉంది. అట్ ద సేమ్ టైం అసలు ఏపీపీఎస్సీ కమిషన్ చైర్మన్ని కానివ్వండి, సభ్యుల్ని కానివ్వండి కొత్తగా అపాయింట్ చేయలేదు, కాబట్టి ఇది 2025 ఫిబ్రవరి మంత్లో ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది స్పెక్యులేషన్ అనేది చేస్తున్నారు. సో ఇందులో ఏది నమ్మాలి? ఫస్ట్ ఏది నమ్మొద్దు. మనం నమ్మాల్సింది ఏంటి? మన ప్రిపరేషన్ని నమ్మాలి. మన ప్రిపరేషన్ని మాత్రమే నమ్మాలి. సో ఆ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అంటే డైలీ ప్రిపరేషన్ ఎంత ఉంది, అదేవిధంగా వీక్లీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంది, అండ్ అదేవిధంగా మన మంత్లీ టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకుంటూ మనం వెళ్ళాలి తప్ప ఇది నవంబర్లో జరుగుతుందా, డిసెంబర్లో జరుగుతుందా, ఫిబ్రవరి 2025లో జరుగుతుందా అనేది మనకి అప్రస్తుతం. సో స్పెక్యులేషన్ చాలా వస్తుంటాయి, కానీ నేనేం చెప్తానంటే ఈ మూడు వదిలేండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దగ్గరలో ఏమంటుంది? నవంబర్ 2024 ఉంది. లెట్సే ఈరోజు సెప్టెంబర్ 12వ తారీఖు అనుకుంటే నవంబర్ నెలాఖరికి లేదా నవంబర్ మిడిల్కి ఎగ్జాక్ట్గా చూసుకుంటే 60 డేస్ ఉంది. సో ఎగ్జామ్ అనేది నవంబర్ మిడిల్లో ఉంటే, ఒకవేళ నవంబర్ మిడిల్ నుంచి అంటే నవంబర్ 15, 16 ఈ తేదీలో ఒకవేళ ఎగ్జామ్ ఉంటే 60 రోజుల ప్రణాళిక అనేటువంటిది ఏ విధంగా ఉండాలి? ఇది మనం షార్ట్ టర్మ్ ప్లాన్గా తీసుకున్నాం. అంటే రాబోయేటువంటి 2 నెలల్లో మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి అంటే 60 డేస్లో డైలీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, వీక్లీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి, మంత్లీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి. సో 60 రోజుల్ని మనము డివైడెడ్ బై 4 వేసుకుంటే 15 రోజులు వస్తుంది. అంటే ప్రతి 15 రోజులకి ఒక సబ్జెక్ట్ మీరు మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారా? అంటే ఒక సబ్జెక్ట్కి 15 రోజులు వచ్చింది అంటే మీనింగ్ ఏంటి అంటే ఖచ్చితంగా 5 యూనిట్లు కంప్లీట్ చేయాలి. అంటే 15 రోజుల్లో 5 యూనిట్లు అంటే ఒక యూనిట్ని మీరు ఖచ్చితంగా 3 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇది మీ టార్గెట్ అవ్వాలి తప్ప ఫిబ్రవరిలో జరుగుతుందా, డిసెంబర్లో జరుగుతుందా అనేది మనకి అనవసరమైనటువంటి విషయం. ఇప్పుడు మరి ఒక యూనిట్ని 3 రోజులు మీరు ప్రిపేర్ అయిన తర్వాత అంటే మీనింగ్ ఏంటి? 1 వీక్కి ఖచ్చితంగా 1 వీక్కి 2 యూనిట్స్ అనేటువంటి కంప్లీట్ అవుతున్నాయా లేదా? అంటే ఒక వారానికి గాను 2 యూనిట్లు కంప్లీట్ అవుతున్నాయా లేదా? ఈ 2 యూనిట్లు కంప్లీట్ అయిన తర్వాత మీరు టెస్ట్ అనేది రాస్తున్నారా? ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే మనకి ఎంత చదివినా సరే ఎంత గుర్తుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక వారానికి సంబంధించి 2 యూనిట్లు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, 2 యూనిట్లు కంప్లీట్ అయ్యాయా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే అసలు 60 రోజుల సమయం ఉంది. 60 రోజుల సమయం ఉంది. ఈ 60 రోజుల సమయంలో ఎన్ని యూనిట్లు చదవాలి మీరు? 4 సబ్జెక్టులు కలిపి ఖచ్చితంగా 20 యూనిట్లు చదవాలి. సో 20 యూనిట్లు కూడా 20 into 3 అంటే ఒక యూనిట్ 3 రోజుల్లో కంప్లీట్ చేసేయాలి. వారానికి 2 యూనిట్లు కంప్లీట్ చేసి ఒక రోజుని ఎగ్జామ్ రాసుకోవాలి. అంటే దీన్ని బట్టి 20 యూనిట్లకు గాను మీరు కనీసం 10 టెస్టులు అయితే రాసుకోవాలి, తక్కువలో తక్కువ. అండ్ దాని తర్వాత ఒక 2 గ్రాండ్ టెస్టులు అయితే రాసుకుంటే సరిపోతుంది. ఇది 60 రోజుల ప్రిపరేషన్ ప్లాన్. లేదు 90 రోజుల సమయం ఉంది అంటే డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది అంటే సింపుల్, మళ్ళీ ఏం చేసుకుంటారు? అప్పుడేం చేయాలి? డివైడెడ్ బై 20. సో అప్పుడు ఎంత వస్తుంది మనకి? 4.5. అంటే ఒక యూనిట్ 4.5 రోజుల్లో కంప్లీట్ చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడో జరుగుతుంది ఎగ్జాము, ఆ దగ్గరలో నోటిఫికేషన్ ఈ డేట్లు వచ్చిన తర్వాత మాత్రమే పుస్తకం ఓపెన్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 మెయిన్స్ అవకాశం మీరు కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది. సో 90,000 మందికి పైగానే గ్రూప్ 2 మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. అవుట్ ఆఫ్ 90,000 మెంబర్స్ మీకే జాబ్ ఎందుకు రావాలి అంటే మీరు ప్రిపరేషన్ ఒక డిసిప్లిన్ మేనర్గా, ఒక కన్సిస్టెన్సీ విధంగా చేస్తున్నారా లేదా అనేది పాయింట్. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా ఎట్లా ఉండాలి? మనకి పేపర్ 1 తీసుకుంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పాలిటీ ఉంది అండ్ అదేవిధంగా ఏపీ హిస్టరీ అనేటువంటిది ఉంది. పాలిటీ ఏపీ హిస్టరీ మీరు గమనించినట్టయితే ఇది ఒక 75 మార్కులకి 5 యూనిట్లు ఉంది, ఇది ఒక 75 మార్కులకి 5 యూనిట్లు ఉంది. ఈ 2 కూడా చాలా ఈజీ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్స్. సో ఇలాంటి సబ్జెక్ట్స్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోండి. లేదు ఫస్ట్ కష్టమైన సబ్జెక్ట్సే చదువుకుంటాము,
దట్ ఈస్ ఎకానమీ కానివ్వండి, అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటామన్నా సరే, ఏదైనా సరే ఒక కష్టమైన పేపర్ లేదా ఒక కష్టమైన సబ్జెక్టు, ఒక ఈజీ సబ్జెక్ట్, ఈ రెండు కాంబినేషన్ చదువుకోండి. సో దట్ మీకు ఎగ్జామ్ డేట్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రివిజన్ పద్ధతిలో అంటే ఈ రివిజన్ చేసుకోవడానికి కోసమే ఏకేఎస్ ఐఏఎస్ అనేటువంటిది మనకి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ తీసుకొస్తుంది. సో ఇష్టమున్న వాళ్ళు తెలుగు మీడియంలో రాసుకోవాలనుకున్నా అండ్ ఇంగ్లీష్ మీడియంలో రాసుకోవాలనుకున్నా సరే టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనకి అవైలబిలిటీగా ఉంటుంది. సో ఒకప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉండేది ఏకేఎస్ ఐఏఎస్లో. ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంది. ఇది మీరు గమనించాలి. సో ఎవరైతే గతంలో నేను చాలా సందర్భాల్లో ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ గురించి చెప్పేవాడిని, కింద కమెంట్ బాక్స్లో సార్ తెలుగు మీడియం టెస్ట్ సిరీస్ లేదా అని అడిగేవారు. సో అందుకని చెప్పేసి తెలుగు మీడియంలో ఎక్స్క్లూజివ్గా టెస్ట్ సిరీస్ తీసుకురావడం జరిగింది. టోటల్గా ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి 2 టెస్టులు ఉంటాయి. అంటే మీరు గమనించండి, మొత్తం సెక్షనల్ టెస్టులు 10 సెక్షనల్ టెస్టులు ఉంటాయి. అంటే సబ్జెక్టు ఈ 4 సబ్జెక్టులకు గాను ఈ యొక్క 10 టెస్టులు ఉంటాయి. అండ్ ఓవరాల్గా గ్రాండ్ టెస్టులు ఒక 6 టెస్టులు ఉంటాయి. టోటల్గా 16 టెస్టులు అనేటువంటివి మీకు రివిజన్ పద్ధతి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేటువంటిది టోటల్ 16 టెస్టులు ఉంటాయి. అండ్ ఫీజు వచ్చేసి మనకి ఆఫ్లైన్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ చూసుకోవచ్చు, ఆన్లైన్లో కూడా సేమ్ అమౌంట్. ఇంకొక విషయం ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ రాసుకోవడం కోసం సపరేట్గా ఒక టెస్ట్ సెంటర్ అనేటువంటిది ఉంది. సపరేట్గా ఒక టెస్ట్ సెంటర్ అనేటువంటిది ఉంది. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మీకు నార్మల్గా టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఏ టైమింగ్లో కండక్ట్ చేస్తారో ఒరిజినల్ ఎగ్జామ్స్లో, సో అదే విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నట్టయితే నేను చెప్పినటువంటి స్ట్రాటజీ మీరు ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో లేదు మేము ఓన్లీ చదువుకుంటాం, ఎగ్జామ్ దగ్గరలో ఉన్నప్పుడే టెస్ట్ సిరీస్ రాస్తామన్నా సరే అది మీ యొక్క సొంత అభిప్రాయం అన్నమాట. కాకపోతే ఇక్కడ మీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది 300 మార్కులకు గాను 60 రోజుల్లో మీరు కంప్లీట్ చేయాల్సుకున్నటువంటి సిలబస్ ఎట్లా చదువుకోవాలి, 90 డేస్లో ఎట్లా చదువుకోవాలి, 120 డేస్లో ఎలా చదువుకోవాలి, 60 రోజుల్లో ఎగ్జామ్ పెట్టినా రాయాలి, 90 రోజుల్లో ఎగ్జామ్ పెట్టినా రాయాలి, 120 డేస్లో ఎగ్జామ్ పెట్టినా కూడా రాసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటి, ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలి. యుద్ధం ఎప్పుడు వచ్చినా సరే సైనికుడు రెడీగా ఉన్నట్టు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా సరే మనం కూడా అంతే సిద్ధంగా ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో టెస్ట్ సిరీస్ కోసం ఒకవేళ సంప్రదించాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఏకేఎస్ ఐఏఎస్ ఆఫీస్కి రావచ్చు, లేదంటే ఏకేఎస్ ఎడ్యునేషన్ యాప్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో కూడా రాసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే టెస్ట్ సిరీస్తో పాటు మీకు కీ విత్ ఎక్స్ప్లెనేషన్ షీట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తెలుగు మీడియంకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.